సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడానికి వాళ్ళు అపొస్తలులు పూనుకుంటే, అదే సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడానికి జైశాలి పిడి సుందరరావు గారు పూనుకున్నారండి. అందుకే మీ వాళ్ళు పెట్టారు పేరు ఏమని? క్రీస్తు సామ్రాజ్య రథసారథి. ఆ పేరు వెనక ఎంత స్టోరీ ఉంది. రథం అంతే కదా, రథం అంటే రథసారథి అంటే రథం. ఎవరు సుందరరావు గారు వచ్చేది 1990లో. దాని వెనకాల మేము అందరం బయలుదేరాం. రథసారథిని వదిలేస్తావా? రథసారథిని వదిలేస్తావా? జైశాలి గారిని వదిలేస్తావా? ఈ సామ్రాజ్యంలో ఈ మహాజ్ఞానాన్ని నేర్పించాలి జైశాలి గారిని వదిలేస్తున్నావంటే పిచ్చి పట్టింది నీకు. చరిత్ర తెలియని వాడివి నువ్వు. చూడండి ఏమనుందో, ప్రతి వాడి నాలుక యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ఉన్నాడు. ప్రతి నామమునకు పైనామం. ఎన్ని నామాలున్నా యేసు నామము దగ్గర నీ నామము పంగనామమే. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఇందులో అంటున్నాడు, మేము రెడ్డి, మేము చౌదరి. యేసుప్రభు అంటాడు కింగ్. యేసుకు దేవుడే అంటాడు మీరు రాజులైన యాజకులని అని. నా ఇంటి పేరు ఎం అయితే ఎం తీసేసి కే తగిలించుకున్నాడు కింగ్. నేను కింగే, యేసు కింగే, అతని తండ్రి యెహోవా ప్రభు లార్డ్ కింగే. ఆదాము కింగ్, హవ్వ క్వీన్. మీరెవరు? రాణి, క్రైస్తవ రాణిలు మీరు. ఎలిజబెత్ టైలర్ అట, పుట్టుకుంటుంది మా మిషన్. నువ్వు మీరేమనాలి? మేమా రాణి అనండి. నువ్వు రాణి, ఏ రాణి నాయన? సంబరపూర్ రాణి అంటే ఏ రాణి ఏంటమ్మా? మా తల్లులందరికీ, పిల్లలందరికీ తల్లి, జీవము గల ప్రతివానికి తల్లి ఎవరు? హవ్వ ఎవరు? రాణి. ఆదాము ఎవరు? విశ్వానికి రాజు.